సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ట్విస్టులు కొనసాగాయి. ఈ కేసులో మధ్యాహ్నం అరెస్ట్ అయిన హీరో అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ నాంపల్లి కోర్టు విధించిన కాసేపటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అరెస్ట్ అక్రమమని మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్. సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సెక్షన్లు అల్లు అర్జున్ కు వర్తించవని హైకోర్టు చెప్పింది. అల్లు అర్జున్ కు కూడా జీవించే హక్కు ఉందని కామెంట్ చేసింది. రేవతి కుటుంబంపై సానుభూతి ఉందని, అంత మాత్రాన నేరాన్ని నిందితులపై రుద్దలేమని చెప్పింది కోర్టు. పర్సనల్ బాండ్ తీసుకొని రిలీజ్ చేయాలని కోర్టు ఆదేశించింది. సొంత పూచీకత్తు సమర్పించాలని అల్లు అర్జున్ కు హైకోర్టు ఆదేశించింది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టుకు వెళ్లాలని తెలిపింది. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్పై పీపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. క్వాష్ పిటిషన్లో మధ్యంతర బెయిల్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. హైకోర్టు ఆర్డర్ కాపీ అందిన తర్వాత చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ బయటకొచ్చే ఛాన్స్ ఉంది. అల్లు అర్జున్ కు బెయిల్ రావడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. రేపు ఆందోళనలకు పిలుపునిచ్చిన ఫ్యాన్స్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్టు తెలుస్తోంది. న్యాయం తమ వైపే ఉందని అల్లు ఫ్యామిలీ ప్రకటించింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ట్విస్టులు కొనసాగాయి. ఈ కేసులో మధ్యాహ్నం అరెస్ట్ అయిన హీరో అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ నాంపల్లి కోర్టు విధించిన కాసేపటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అరెస్ట్ అక్రమమని మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్. సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సెక్షన్లు అల్లు అర్జున్ కు వర్తించవని హైకోర్టు చెప్పింది. అల్లు అర్జున్ కు కూడా జీవించే హక్కు ఉందని కామెంట్ చేసింది. రేవతి కుటుంబంపై సానుభూతి ఉందని, అంత మాత్రాన నేరాన్ని నిందితులపై రుద్దలేమని చెప్పింది కోర్టు. పర్సనల్ బాండ్ తీసుకొని రిలీజ్ చేయాలని కోర్టు ఆదేశించింది. సొంత పూచీకత్తు సమర్పించాలని అల్లు అర్జున్ కు హైకోర్టు ఆదేశించింది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టుకు వెళ్లాలని తెలిపింది. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్పై పీపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. క్వాష్ పిటిషన్లో మధ్యంతర బెయిల్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. హైకోర్టు తీర్పు కాపీలను జైలు సూపరింటెండెంట్ కు అందించారు లాయర్లు. దీంతో కాసేపట్లో అల్లు అర్జున్ రిలీజ్ కానున్నారు. అల్లు అర్జున్ కు బెయిల్ రావడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. రేపు ఆందోళనలకు పిలుపునిచ్చిన ఫ్యాన్స్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. న్యాయం తమ వైపే ఉందని అల్లు ఫ్యామిలీ ప్రకటించింది.